ఫలితాలు విడుదల. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలో 59% ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,15,319 మంది విద్యార్థులు పరీక్షలు హాజరుగా 68,070 మంది పాస్ అయ్యారు. ఈ ఫలితాన్ని కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ సుబ్బారావు మంగళవారం విడుదల చేశారు. అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువగా ఉత్తీర్ణులయ్యారు. 63,595 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా 38,075 మంది 60%, 51,724 మంది అమ్మాయిలు పరీక్ష రాయగా 29,995 మంది 58% అమ్మాయిలు పాస్ అయ్యారు. జిల్లాల వారీగా ఫలితాలు చూస్తే పార్వతీపురం మన్యం 84% ఉత్తీర్ణత మొదటి స్థానంలో సాధించగా అల్లూరు సీతారామరాజు 81%, పల్నాడు 74% ద్వితీయ తృతీయ స్థానాలు నిలిచినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి చూసేటప్పటికి ముసుగు తొలగించి బూతులు బెదిరింపులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఉద్యోగులపై మంత్రులు టీడీపీ నేతల దుర్భాషలు. పచ్చ చొక్కా వాళ్ళు వస్తే కుర్చీ వేసి టీ ఇవ్వాలన్న మంత్రి అచ్చెన్న. అధికారులు ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు, చెప్పింది చేయకపోతే ఏం జరుగుతుందోనని చెప్పాల్సిన పని లేదని హెచ్చరిక. నర్సీపట్నం నడి రోడ్లో మున్సిపల్ అధికారులపై అయ్యన్న దుర్భాషలు. స్పీకర్ అవుతున్న అసెంబ్లీలో నిలబెడతానంటూ చిందులు. పోలీసులు గత ప్రభుత్వ తొత్తులుగా అభివర్ణించిన హోంమంత్రి అనిత అంటూ లైన్లో పెడతా నేను మాటిస్తున్న అధికారులను సమావేశం పెట్టి చెప్తా. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ ఎండిఓ వద్దకు వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా పసుపు బిళ్ళ పెట్టుకుని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పని ఏంటని అడిగి అందరికీ పనులు చేసే విధంగా అధికారులు లైన్లో పెడతా. ఎవరైనా మాట జవదాడితే ఏమవుతారో వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదంటే అచ్చెన్నాయుడు. తమాషాలు డాష్ బూతు ఇష్టం లేకపోతే బూతు. నేను అసెంబ్లీ స్పీకర్ని అవుతున్నా, మిమ్మల్ని గంటల కొద్దీ నిలబెడతా. నర్సీపట్ల దిక్కుమాలిన మున్సిపల్ కమిషనర్ ఒకడు ఉన్నాడు, వాడి సంగతి తెలుస్తా. తమాషాలు చేస్తున్నారా, కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్నారా నా కొడకల్లారా, పని చేయడానికి ఇష్టం లేకపోతే పోండి. టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు తిట్టినటువంటి ఈ రెండింటిని కూడా హైలైట్ చేసినటువంటి పరిస్థితి సాక్షి. ఇకపోతే 0.0